ప్రేమ కోసం తల్లిదండ్రులకే మత్తు ఇంజెక్షన్, చివరకు అదే ఇంజెక్షన్తో తన ప్రాణాలు తీసుకున్న నర్స్. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సినిమాల్లో విలన్ను క్లైమాక్స్లో చంపేయడం చూస్తుంటాం, కానీ ఇక్కడ మాత్రం తన జీవిత కథలోనే విలన్గా మారి చివరకు అదే కథకు తానే ముగింపు పలికిన ఓ యువతి ఘటన సంచలనంగా మారింది. సంగారెడ్డికి చెందిన 25 ఏళ్ల నర్సు సురేఖ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సురేఖ ఓ యువకుడిని ప్రేమించింది, అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు దశరథ, లక్ష్మి మాత్రం ఈ వివాహానికి అంగీకరించలేదు. తన ప్రేమకు తల్లిదండ్రులే అడ్డుగా ఉన్నారని భావించిన సురేఖ తనకున్న వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసింది. తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, వారి మరణాలను గుండెపోటుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ నేరం ఎక్కడో ఒకచోట బయటపడుతుంది కదా, అదే జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో సురేఖను అరెస్ట్ చేశారు. సుమారు 7 నెలలు జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. బెయిల్పై బయటికి వచ్చిన సురేఖ సంగారెడ్డిలోని హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రుల విషయంలో ఉపయోగించిన అదే మత్తు ఇంజెక్షన్ను తనకు తానే వినియోగించుకొని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఒక్క నిర్ణయం ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. ఆ తర్వాత కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. చివరకు కుటుంబంలో మిగిలిన సోదరుడికి తీరని విషాదమే మిగిలింది. ప్రేమ పేరుతో తీసుకున్న ఓ తీవ్ర నిర్ణయం చివరికి 3 ప్రాణాలను బలికొంది. ప్రేమైన ఆవేశమైన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు హింసే పరిష్కారం కాదు. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎలాంటి విషాదం దాగి ఉంటుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఘటనలో నిందితురాలుగా మారిన అదే యువతి చివరకు తన జీవితాన్ని ముగించుకోవడం ఈ కేసులో అత్యంత విషాదకరమైన పరిణామంగా మారింది. కానీ ఇది ఈరోజు సమాజం ఆలోచించాలి. ప్రతి కుటుంబంలో కూడా కూతురైనా కొడుకైనా సరే ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులనే చంపడం అనేది అతి కిరాతకం. సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నైతిక విలువలు పాటించి సమాజాన్ని గౌరవించినప్పుడు మాత్రమే ఇలాంటివి జరగకుండా ఉంటాయనేది తెలుస్తుంది. ఇవి E6 అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.